గీతం డెవలపర్స్ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ వాళ్ళ బ్రోచర్ని కూడా ఈరోజు విడుదల చేసే సందర్భంగా నన్ను మిత్రుడు పవన్ కుమార్ యాదవ్ నన్ను పిలిచి నేను రావాలన్నా మీ చేతుల మీదుగా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో నా మీద ఉన్నటువంటి గౌరవభావంతో నన్ను ఆహ్వానించాడు. నేను నో అనలేక నో అని ఎందుకు అనలేకపోయానంటే అతని బిహేవియర్, అతని పద్ధతి, అతని వినయం ఇవన్నీ చూస్తే ఉన్న మంచి మనసుతో ఆశీర్వదించి అన్ని, ఎందుకంటే నాకు ఇంత వయసులో చాలా చిన్నవాడు కాబట్టి ఆల్మోస్ట్ నాకు బిడ్డ లాంటి వాడు కాబట్టి నో అని చెప్పలేక తప్పకుండా ఇది విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా. ఎంత డెవలప్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి ట్రిపుల్కి వెళ్ళి ఉన్నతమైన స్థితిలో మామూలుగా డెవలపర్స్ వాళ్ళు ఉన్నారంటే అందరూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందులో కొంచెం మంచితనం యాడింగ్ ఒకటి కావాలి మనకి. అటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తిలో మన పవన్ కుమార్ డెఫినెట్గా ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇదో బ్రహ్మానందం వచ్చి ఓపెన్ చేసి ఈ బ్రోచర్ ఓపెన్ చేసి మీరు తప్పకుండా ఇది కొనాలి అని చెప్పాడు కాబట్టి మేము కొంటున్నామని కాకుండా ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా మీరు వెళ్ళి ఫిజికల్గా చూసుకుని అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటేనే మీరు కొనుక్కోండి. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎందుకు అనుకున్నానంటే బ్రోచర్ చూసిన తర్వాత కూల్గా అంటే మనం ఎంత బాగుంది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది మీ ముందు ఉంచుతున్నాను. అందువల్ల ఇది ఎవరో చెప్పారండి లేకపోతే బ్రహ్మానందం చెప్పాడని కాకుండా మీరు వెళ్ళి చక్కగా దాన్ని పరిశీలించుకుని అతని దగ్గర అతని పద్ధతి, అతను మాట్లాడే విధానం మనకి నచ్చజెప్పే విధానం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అక్కడ కొనుక్కొని లాభపడాలని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు మా ప్రైవేటు గీతం డెవలపర్స్ ఆఫీస్ ఓపెనింగ్, అలానే గోల్డెన్ కౌంటీ సైటు బ్రహ్మానందం గారు చేతుల మీద ఓపెన్ కావడం నా పూర్వ జన్మ సుకృతం అవుతుంది. చాలా సంతోషపడుతున్నా. నాకు ఒక పెద్ద మనిషి, ఒక గురువులాగా ఆ పెద్ద మనిషి చేతుల మీద ఈరోజు ఓపెన్ కావడం నిజంగా చాలా సంతోషకర విషయం. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తాను. సార్ సహకారంతో ఇంకా ముందుకు వెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఒక గ్రూప్ బ్రోచర్ రిలీజ్ నందిగమ్మ కొల్లూరు దగ్గర ప్రైవేటు ఓపెన్ చేయబోతున్నాం. దాని భాగానే ఈరోజు మా గురువారు, నా తండ్రితో సమానమైన డాక్టర్ బ్రహ్మానందం గారు వచ్చి 25 acres ప్రైవేటు మనం ఓపెన్ చేయబోతున్నాం. దానిలో అప్పుడు ఫేజ్ 1గా 7.5 ఎకరాలు, ఫేజ్ 2 7.5. వచ్చిన నెల ఏప్రిల్ 26వ తారీఖున సైట్ భూమి పూజ చేయబోతున్నాం. దానికి మా మార్టీ సిబ్బంది కావచ్చు, నా తోటి కొలీగ్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా శ్రేయభిలాష్ కావచ్చు, నా బంధువులు కావచ్చు, అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. మనది చాలా ప్రైమ్ ఏరియా, అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఓన్లీ 3 kilometers డిస్టెన్స్లో హెచ్ఎండి లేఅవుట్ విత్ రేరాతో మనం ఓపెన్ చేయబోతున్నాం. అలాగనే ఒక 1 acreలో క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, హై అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. మైఫేర్ కావచ్చు 120 acres విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. సుబ్బగురా 70 acres విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. దాని పక్కన సిఎస్కి విల్లా సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. అలానే మన ప్రాజెక్ట్ కూడా 25 acresలో విల్లా ప్రాజెక్ట్తో మనం ఓపెన్ చేయబోతున్నాం. మంచి అవకాశం, రేట్ రీజనబుల్గా పెట్టాం. మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా వెంకటస్వామి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
సార్ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి? ఎంతమంది హ్యాపీ కస్టమర్స్? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ దగ్గర నా అనుభవం 21 years. దగ్గర ఇప్పటికో 11 ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. 12th ప్రాజెక్టు దగ్గర ఒక 4,000 మంది నా కస్టమర్లు, నా దేవుళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు రుణం తీసుకోలేను. ఆ తర్వాత నెక్స్ట్ మీర్ఖాన్పేటలో ఒక 50 acres ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టాం. అది కూడా లాంచ్ చేయబోతున్నాం. సార్ ఇది ఎంత బడ్జెట్ ఉంది సార్ మామూలుగా కట్టడానికి విల్లా ప్రాజెక్ట్ మొత్తం టోటల్? ఇది 133 square yards వచ్చేసి 1 crore ఇన్క్లూడ్ ఆల్ అమ్యూనిటీస్. వర్క్ కూడా చేయలేదు. నాకు అదే చెప్తున్నా, నా కస్టమర్ దేవుల దయవల్ల ఇప్పటికే 20 plots ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 100.